హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ప్రైమ్ టైంలో 7:30 స్లాట్ అనేది ఎంత ఇంపార్టెంటో మీ అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే కార్తీక్ దీపం 4 ఇయర్స్ పాటు నెంబర్ 1 ప్లేస్లో అయితే నిలిచింది. అది అర్బన్ కానీ రూరల్ కానీ నెంబర్ 1 అసే చెప్పాల్సిన పని లేదు. కార్తీక్ దీపం ఆ విధంగా అయితే నిలిచింది. అలాగే కార్తీక్ దీపం అయిపోయిన వెంటనే బ్రహ్మముడి వచ్చింది. బ్రహ్మముడి కూడా ఎలాగన్నా ఉన్న స్టోరీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అది నెంబర్ 1 ప్లేస్లో అట్టే యాషిస్గా అయితే కంటిన్యూ అయింది. కానీ ఇళ్ళ పిల్లల సీరియల్ మాత్రం నెంబర్ 1లో ఎందుకు రాలేకపోతా ఉంది అనేది మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు 35 వారాలు అవుతా ఉంది. 35 వారాల్లో ఒక్కరోజు కూడా అంటే టీఆర్పీలో నెంబర్ 1 అంటే అర్బన్ రెస్టారెంట్లో నెంబర్ 1 అనేది చూపించలేకపోతుంది. ఎందుకు చూపించలేకపోతుంది, ఏం ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది ఇక్కడ అనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఎవరైనా కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది కొన్ని సీరియల్స్ని కంపేర్ చేసుకుందాం. ఫస్ట్ గుండెండ గుడి గంటలు కొన్ని కంపేర్ చేసుకుందాం. గుండెండ గుడి గంటల్లో పద్మావతి గారు ప్రభావతి గారు చాలు అసలు ఏమి కారణం లేకపోయినా కానీ మీనాని బాలుని తొక్కిబట్టి నారదీస్తా అంటారు. అంటే అత్త క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఆ పవర్ఫుల్నెస్ మొత్తం టీఆర్పీ రేటింగ్స్లో అయితే మనకు కళ్ళు కట్టొచ్చినట్టు కనపడుతుంది కదా. ఇక్కడ ఇళ్ళ పిల్లల్లో మంచి క్యాష్ అండ్ క్రూ ఉంది. కానీ 210 ఎపిసోడ్లు ప్లస్ అయిపోయింది కదా. అయినా కానీ మనకు మెయిన్ హీరో ఎవరు, మెయిన్ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు కూడా క్లారిటీ రావట్లేదు. ఫాదర్ అనుకుందామా అంటే ఫాదర్కి పెద్దరాయుడు క్యారెక్టర్ పెద్దరాయుడు ఎలా ఉండాలి, పెద్దరాయుడు అంటే అందరినీ ఒకే లెవెల్లో చూడాలి. అంటే కొడుకుని కానీ కోడలను కానీ భార్యను కానీ ఎదుటోళ్ళని ఎదిరించే దాంట్లో కానీ అందరినీ ఒకేలాగా చూడాలి. అక్కడ అది చూపించట్లేదు. ఎందుకంటే చెప్పుడు మాటలకి లొంగిపోతా ఉంటారు పెద్దరాయుడు గారు. అందువల్ల ఫాదర్ క్యారెక్టర్ అనేది డౌన్ అయిపోతుంది. నేను పోల్ కూడా పెట్టాను, మీరు పెద్దరాయుడు సైడ్ ఉంటారా లేకపోతే వాళ్ళ పిల్లల సైడ్ ఉంటారా అని పెడితే, అంటే రామరాజు గారి సైడ్ ఉంటారా వాళ్ళ పిల్లల సైడ్ ఉంటారా అంటే 90% మంది పిల్లల సైడ్ అని చెప్పేస్తున్నారు. అప్పుడు పిల్లల సైడ్ ఉన్నప్పుడు పిల్లలది కొంచెం ఎక్స్పోజ్ చేసి ఫాదర్ క్యారెక్టర్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. అక్కడ ఫాదర్ క్యారెక్టర్ ఎందుకు మన పిల్లలు మన మాట వినట్లేదు అనేసి ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఇక్కడ అది ఆలోచించలేదనేసి మిస్ అవుతుంది. అలాగే మెయిన్ హీరోయిన్ ఎవరు ఎక్కడ అనేసి మనకు చూపెట్టలేదు. కానీ అత్తగారి గురించి కూడా ఒక మాట మాట్లాడాలి. నెక్స్ట్ లెవెల్ అబ్బా, ఈ కాలంలో అలాంటి అత్తగారు ఉండారంటే మాత్రం అసలు నమ్మబుద్ధి కాదు. అందుకోసం అనే సీరియల్ కూడా డౌన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది మనం చెప్పచ్చు. ఎందుకంటే అత్తగారు అంతలా ప్రేమించే అత్తగారు దొరకడం మాత్రం కష్టమే. అది కూడా ఒక మైనస్ అవ్వచ్చు. ఇక్కడ వల్లి వచ్చింది. అలాగే మన వీళ్ళు కార్తీక్ దీపంలో మోనిత గారు వచ్చి ప్రమోట్ చేశారు. మళ్ళీ సీరియల్ అసలు ఛానల్ వాళ్ళు ప్రమోషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎరగదీస్తూ ఉంటారు. అయినా కానీ టీఆర్పీ రాకపోవడానికి కారణం వాళ్ళు కొంచెం ఆలోచించి ఫాదర్ క్యారెక్టర్ కొంచెం తగ్గించి పిల్లలకి ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి పిల్లలే కొంచెం డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఇంట్లో ప్రాబ్లమ్స్నే వాళ్ళు క్రియేట్ చేయలేకపోతా అంటే ఇంట్లో ప్రాబ్లమ్సే వాళ్ళు సక్రమంగా చేయలేకపోతా అంటే ఇంక బయట పోతే బయట ప్రాబ్లమ్స్ వస్తే ఎలా క్రియేట్ చేస్తారు. ఫాదర్ క్యారెక్టర్ని కొంచెం జీరో చేసి పిల్లల క్యారెక్టర్ని కొంచెం ఇంప్లిమెంట్ చేసి కొంచెం వాళ్ళకి ఏదైనా స్ట్రగుల్స్ పెట్టి ఆ విధంగా వస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? మీకు ఇళ్ళ పిల్లల సీరియల్లో ఎవరు మెయిన్ క్యారెక్టర్ అనుకుంటా ఉంటారు, ఎవరు మెయిన్ హీరోయిన్ అనుకుంటా ఉంటారు కామెంట్ చేయండి. నర్మదా గారికి అంత ఎలివేషన్ ఇచ్చారు కదా. అంత ఎలివేషన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు నర్మదా గారిని కూడా కొంచెం మనం ఎలివేట్ చేయాలి. అక్కడ ఎక్కడ స్టాప్లు అక్కడే చేసుకుంటూ వచ్చారు. చెక్ విషయంలో ఒకటి, ఇంకోటి మొన్న వాళ్ళు ఇల్లు ఎతకడానికి పోయినారు, అక్కడ ప్రాబ్లం వచ్చింది, అక్కడ వచ్చేసారు. ఇక్కడ ఆ విధంగా చిన్నవి అక్కడక్కడే ఆపేస్తూ ఉంటారు. ఇప్పుడు కార్తీక్ దీపం కూడా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్తో 12+ టీఆర్పీ వచ్చేటప్పుడు ఇది 9 వస్తుంది. ఇప్పుడు 14 పోయింది, 12 వచ్చింది. అందువల్ల నెంబర్ 1 రాలేకపోతా ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వేరే సీరియల్ డెవలప్మెంట్ రోజుకి డెవలప్మెంట్ అయిపోవడం వల్ల ఇళ్ళ సీరియల్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది. దీన్ని కొంచెం ఆలోచించి మంచి స్టోరీ లైన్ కానీ ఫాదర్ క్యారెక్టర్ కొంచెం తగ్గించి పిల్లల క్యారెక్టర్ కొంచెం పెంచినారంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసం.